హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై స్టడీస్ తెలుగు. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే పానం మీద నుండి పొయ్యి మీద పడ్డట్టు అయిందనమాట. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న సినారీస్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా ఎస్ఎస్సి ఫేజ్ 30 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ అయితే జూన్లో ఇచ్చాడు. ఎగ్జామ్ అయితే జూలై ఎండింగ్లో 24th నుండి ఆగస్ట్ 1 వరకు పెట్టాడు. ఒకసారి ఎగ్జామ్ రాయడమే చాలా కష్టం. అలాంటిది ఎగ్జామ్ పెట్టి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ అంటున్నారు. అది కూడా జస్ట్ 1 వీక్ ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆగస్ట్ 22న సిటీ ఇంటిమేషన్ స్లిప్ రిలీజ్ చేసి అడ్మిట్ కార్డ్ని అయితే 26న రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 29న. ఈ ఎగ్జామ్ 59,500 క్యాండిడేట్స్కి అయితే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్ అయిపోయిందని నా అలా ధీమాగా కూర్చున్న నా అలాంటి వాళ్ళు మీకు ఎగ్జామ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఎగ్జామ్ వస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇలా ఎందుకు జరిగింది అంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన వెండర్ ఎడ్యుకేటీ కొన్ని రీజన్స్ వల్ల ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయకపోవడం, కంప్యూటర్స్ అన్నీ స్ట్రక్ అవ్వడం, సో ఇలాంటి రీజన్స్ వల్ల ఎగ్జామ్ అయితే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా ఒక మంచి డెసిషన్ తీసుకుని ఒక మంచి వెండర్ని అయితే ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎగ్జామ్ మాత్రమే కాదు, మన లైఫ్ కూడా. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్